ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన కడప పార్లమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారు. ఈరోజు కడప పార్లమెంట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతూ ఉంది. ఈ రోజుకు ఒక విశిష్టత ఉంది. ఏంటంటే 2024వ సంవత్సరంలో కడప పార్లమెంటు నుంచి దాదాపు తెలుగుదేశం పార్టీ 4 స్థానాలు గెలుచుకొని ఒక ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి కడప జిల్లాలో కూటమి 7 స్థానాలు కైవసం చేసుకొని కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సత్తాను చాటుకున్నాం. అది ఇక్కడున్న ప్రతి ఒక్కరి కష్ట ఫలితమే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మన కడప జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు, అంతకుముందు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు, పోలిట్ బ్యూరో మెంబరు శ్రీనివాస్ రెడ్డి గారు, అంతకుముందు నాగరాజ్ అనే ఒక రిపోర్టరు ఒక ఇంటర్వ్యూ చేస్తే చెప్పినారు, మీరు వెళ్ళి చూడొచ్చు ఇంటికెళ్ళి, మీరు ఎన్ని స్థానాలు గెలవబోతున్నారంటే మేము 7 స్థానాలు గెలవబోతున్నామంటే ఏంటి పగటి కలలు కంటున్నారా అన్నారు. లేదు, జరగబోయేది అదే చెప్పి ఆ ఇంటర్వ్యూలో చెప్పినారు. 4-5 సంవత్సరాల క్రితం అని చెప్పి చెప్తున్నారు. ఈసారి ఆ దినమే చెప్పారు మేము 7 సీట్లు గెలవబోతున్నామన్నది దేవుడు పలికించిన మాట. ఆ విధంగానే ఈ రోజు కడపలో, ఉమ్మడి కడప జిల్లాలో 7 మంది కూటమి సంబంధంగా గెలిచినాము. మన సత్తా ఏంటో కడప జిల్లాలో చూపించుకున్నాము. రాబో కాలంలో
చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ కడపలో నోటీస్ చేస్తా ఉండేది ఏంటంటే మహిళలు పెద్ద ఎత్తున రావట్లేదు. కాబట్టి రాబో కాలంలో తెలుగుదేశం పార్టీ కమిటీ మొత్తం, పార్లమెంటరీ కమిటీ మొత్తం ఈ యొక్క మహిళలను పెద్ద ఎత్తున స్వాగతించి మహిళల ద్వారా ప్రజలలోకి దగ్గరికి వెళ్ళి మనం ప్రజాసేవ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే రాబో కాలంలో తెలుగుదేశం పార్టీని కడప పార్లమెంట్ లో పెద్ద ఎత్తున పటిష్టం చేసుకొని మన మధ్యన చాలా మంది గొడవలు సృష్టించాలనుకుంటారు, అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటారు. కొంతమంది తెలుగుదేశం కండువాలు ఎత్తుకొని వైసీపీ రాత్రి వైసీపీ తరఫున అర్ధరాత్రి కొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళని గుర్తించుకొని తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న వాళ్ళని పూర్తిగా సంపూర్ణంగా మద్దతిస్తూ వాళ్ళ బాగోగులు చూసుకొని వాళ్ళకు అండగా ఉంటూ కడపలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని విధంగా మనం తయారు చేసుకోవాలంటే ఇక్కడున్న ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానించి అలాగనే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సంపూర్ణంగా కడప నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు భూపేష్ గారి టీం కి సంపూర్ణంగా సహకరిస్తూ అలాగనే తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి తోడుగా ఉంటూ పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై